ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీలో ఉంది ఈ విషయం. పేజీ నెంబర్ 21, పేజీ నెంబర్ 131 చెప్తున్నా, ఎందుకంటే ప్రేక్షకులు అడుగుతున్నారు ఏం ఆధారాలు నిజమే, కరెక్ట్, అవును. పేజీ నెంబర్ 21, పేజీ నెంబర్ 131లో స్పష్టంగా ఇవి ఆధారాలు ఉన్నాయి. సరళాదేవిని నేను ఆధ్యాత్మిక భార్యగా భావిస్తున్నాను అని ఆ స్థాయి వరకు పోయింది వీళ్ళ యొక్క మధ్యలో ఉన్నటువంటి సంబంధం. ఓకే. చివరికి ఒక దశలో సరళాదేవి తన కొడుకును సబర్మతి ఆశ్రమానికి పంపించింది. కొంతకాలం ఏమో కూడా సబర్మతి ఆశ్రమంలో ఉంది. అక్కడ ఆశ్రమ వాసులంతా చెవులు కొరుక్కున్నారు, ఏంటి ఏం జరుగుతుంది, ఏంది విషయం, ఇదంతా కథ. ఈ విషయాలని చక్రవర్తి రాజగోపాలాచారికి తెలిసినాయి. ఆయన మహాత్మా గాంధీకి ఉత్తరం రాశాడు, గాంధీ గారు సరళాదేవికి మీ భార్యకు కిరోసిన్ దీపానికి సూర్యుని వెలుగుకు అంత తేడా ఉంది. దయ ఉంచి ఈ భ్రాంతి నుంచి మీరు బయటపడి త్వరగా వెనక్కి వచ్చి ఉద్యమాలను నడవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు. ఓకే. ఇంతకు మించిన ఆధారాలు ఏం కావాలి? కరెక్ట్ ఉన్నాయి. అయితే అంటే అబా మనువుల మీద కూడా కొంత ఏదో రాస్తుంది. ఇంకా మనం అంత దూరం పోక్కర్లేదు, ఏదో కొంచెం మచ్చుకు ఒక మాట చెప్పేసి వదిలేసి పుస్తకాల్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పుస్తకం పేరు కూడా చెప్పాను కాబట్టి ఒకవేళ వీక్షకులకు వ్యూయర్స్ కావాలనుకుంటే పుస్తకాలు చదువుకోమని చెప్పి చెప్తాను, మనమే చేసుకుంటారు సవినయంగా. అంత మించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకొకటి ఒక విషయం విన్నా అన్నగారు, గాంధీ గారిని చాలా పేదవాడిగా చూపించడానికి భారీగా ఖర్చు అయ్యేదంట నేను విన్నాను. ఆయన్ని అట్లా పేదవాడిగా కనిపించడానికి, ఆయన ఆహారపు అలవాట్లు మెయింటైన్ చేయడానికి విపరీతం ఖర్చు అయ్యేదట. మరి ఆయన రోజువారీ నెలవారీ ఖర్చులు ఎవరు భరించేవాళ్ళు అన్నగారు? బిర్లా లాంటి వాళ్ళతో ఆయనకి ఏమైనా సాన్నిహిత్యం ఉండేది అప్పట్లో? ఆయన ఖర్చులు కాదు, ఆయన మొదట ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేటువంటిది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఓకే. గాంధీ గారి తల్లి ఆమె నగలను తాకట్టు పెట్టి త్యాగం చేస్తే ఆయన బ్యారిస్టర్ చదవడానికి పోయేసి వచ్చాడు. ఓకే. పోయేసి వచ్చిన తర్వాత పని లేకుండా ఖాళీగా ఉంటే ఆయనకు ఆశ్రయం కల్పించి హెల్ప్ చేస్తే అతను ఎందుకు ఏ విధంగా ఎదగలేకపోయాడు. చిట్ట చివరికి తన అన్న యొక్క పలుకుబడి ఉపయోగించి ఆఫ్రికాలో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారుల సమస్యలను తీర్చడానికి ఇతన్ని అక్కడికి పంపిస్తాడు. ఓకే. ఆఫ్రికాలో ఉన్నంత కాలం ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలే ఇతని యొక్క మొత్తం ఖర్చులు కమామిషంతా కూడా భరించేవాళ్ళు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత గోపాలకృష్ణ గోఖలే ఈయన యొక్క గురువు గారు. ఓకే. ఆయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనేటువంటి దాంట్లో నుంచి ఇతని ఖర్చులు ఇండియాకు వచ్చిన తర్వాత ఈయన ఖర్చులు భరించే విధంగా ఏర్పాటు చేశాడు. ఓకే. దాని తర్వాత మీరు చెప్పినట్లు టాటాలు, బిర్లాలు, బజాజ్లు వీళ్ళు ఆయన ప్రయాణ ఖర్చులు, ఆశ్రమ ఖర్చులు, ఆయన తిండి ఖర్చులు ఇవన్నీ చూసేవాడు. ఓకే. ఆయన సంపాదించిన సొమ్ము ఏం చేశాడు? ఏమన్నా పార్టీ కోసం ఖర్చు పెట్టాడా? ప్రజల కోసం ఖర్చు పెట్టాడా? ఉద్యమాల కోసం ఖర్చు పెట్టాడంటే ఏమీ లేదు. ఒక్క నయా పైసా దీనికోసం ఖర్చు పెట్టలేదు. ఒక్క నయా పైసా తన జేబులో నుంచి తీసి పెట్టింది కూడా లేదు, తన కోసం ఖర్చు పెట్టుకున్నది కూడా లేదు. పైగా స్వరాజ్య నిధి కోసం ప్రజల నుంచి విపరీతంగా డబ్బులు ఎన్ని విరాళాలు అసలు. అవును. దీంట్లో 2-3 సంఘటనలు మనం చెప్పుకోవాలి. ఒక దశలో స్వరాజ్య నిధి కోసం విజయవాడ వచ్చారు బందర్. ఈ విజయవాడకు వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన యొక్క ఆతిథ్యాన్ని ఉచితంగా ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఎవరైతే వేలం పాటలో ఎక్కువగా పాడుతారో వాళ్ళ ఇంట్లో ఇతను ఆతిథ్యం తీసుకుంటాడు. ఇతను వాళ్ళకి ఏం ఆతిథ్యం ఇచ్చేది లేదు. అవును, కరెక్ట్. వేలం పాట పాడి ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళ ఇంట్లో ఇతను బస చేసి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ డబ్బును స్వరాజ్య నిధికి జమ చేస్తాడు. అట్లా నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి విజయవాడలో గోళ్ళ నారాయణరావు అని ఆయన ఎక్కువ వేలం పాటలో పాడాడు. పాడితే వాళ్ళ ఇంట్లో ఈయన బస కుదిరింది. వాళ్ళు ఏమనుకున్నారు, బాగా గౌరవంగా ఆయనకు అవన్నీ పెట్టాలని
బంగారు పల్లెల్లో భోజనం పెట్టారు. ఆ, భోజనం తిన్న తర్వాత ప్లేట్ కడిగేసి ఆ బంగారు పల్లెని సంచిలో వేసుకున్నాడు. ఆ, ఏమనుకోవద్దండి, స్వరాజ్య నిధిని దీనికి కూడా నేను జమ చేసుకుంటున్నాను. ఆ. ఇక రాజమండ్రి, కాకినాడ ఈ ప్రాంతాల్లో ఆడవాళ్ళు ఇచ్చినటువంటి వడ్డానాలు, అవును, గాజులు, ఇంతమంది ఇచ్చారు. వంకీలు అవును, అవును. అన్ని స్వరాజ్య నిధికి తీసుకుపోయాడు. ఒకవేళ 4 గాజులు ఆయన చేతికి కనిపించినప్పుడు కాశీనాథన్ నాగేశ్వరరావు గారు తెలిసి ఉంటుంది. అవును, విన్నాను. అవును. మద్రాసులో మహాత్మా గాంధీ ఉన్నాడు అని వాళ్ళ కూతురు తీసుకొని పోయాడు. ఆమెకు ఈ చేతికి 4 గాజులు, ఈ చేతికి 4 గాజులు వేసి మెల్లో ఒక హారం వేసి, మహాత్మా గాంధీ దగ్గర పోయిన తర్వాత అన్ని కుశలోపరి చేసిన తర్వాత ఆ అమ్మాయి 2 గాజులు ఇస్తే, ఈ 2 గాజులు సరిపో స్వరాజ్యానికి, నాకు మొత్తం గాజులు కావాలని మొత్తం గాజులు ఆయనే చేతుల నుంచి తీసుకొని దీంట్లో జోబులో బ్యాగులో వేసేసుకున్నాడు. ఆ, వేసుకున్న తర్వాత హారం కూడా బాగుంది, హారం కూడా ఇచ్చేయండి అని చెప్పేసి తీసుకున్నాడు. సో ఆ విధంగా డబ్బు విషయంలో చాలా నిక్కచ్చి మనిషి. ఆ, వైశ్యుడు కదా కొంచెం. సో ఆ విధంగా మొత్తం ఖర్చు అంతా కూడా ప్రజల నుండే సేకరించాడు. రైట్. ఇంకొకటి, ఆయన అహింసా సిద్ధాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్, మనకు విన్నాం. నిజంగా ఆయన అహింసా సిద్ధాంతం వల్లనే బ్రిటిష్ వాళ్ళు భయపడి పారిపోయారా, లేదంటే మనల్ని అణచడానికి ఆ సిద్ధాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు అడ్డు పెట్టుకున్నారా? ఇది ఒక ఎప్పుడు ఉండే ఒక ద్వైతీభావం ఇది. మహాత్మా గాంధీ అహింస అనేటువంటి పదము మాయాలేడి లాంటిది రామాయణం. ఓకే, రైట్. బంగారు లేడి ఎక్కడా ఉండదు, అవును. అహింస అనేటువంటిది ఎక్కడా ఉండదు. ఆ, మనం ఈగను చంపినా దోమను చంపినా హింసే. ఆ, అవును, మరి కోడిని తింటాం, హింసే. హింసే. పొట్టి కోసుకొని మేకను కోసుకొని తింటాం, అది హింస. కాకపోతే ఈయన అహింస అనేటువంటి పేరును కేవలం హిందువులు మాత్రమే ఆచరించాలా అని హిందువులకు మాత్రం కన్ఫైన్ చేశాడు. ఓకే. ఇది ముస్లింలకు వర్తించదు. అవును. ముస్లింలు ఎంత హింసించినా కూడా, ఎంత హింసకు పాల్పడినా కూడా మహాత్మా గాంధీ గమ్మున ఉండేవాడు. పొరపాటున ఆ హింసకు వ్యతిరేకంగా హిందువులు ఏదైనా చర్య చేస్తే ఆ చర్యకు ప్రతిఫలంగా ఆయన నిరాహార దీక్ష కూర్చొని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఓయ్. సో ఆ విధంగా హింస తనకే పట్టుబడలేదు, ఆ, ఇది అహింస. ఇంకా అహింస ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటువంటి సమయంలో బ్రిటన్ తరపున సైనికులను రిక్రూట్ చేసే ఏజెన్సీ తీసుకున్నాడు ఈయన. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.